హలో ఆల్ అందరికీ నమస్కారం. రేపు ఆషాఢ పౌర్ణమి కదా. రేపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పూలు కాకుండా కూరగాయలతో అలంకారం ఎందుకు చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? శాకంబరి అనే పేరు ఎలా వచ్చింది? శతాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది? అమ్మవారు శాకంబరి దేవిగా ఎలా అవతరించారు? ఈ అవతారం వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటి? రేపటి రోజున అమ్మవారిని ఎలా పూజిస్తే ఆమె అనుగ్రహం లభిస్తుందో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ పౌర్ణమి రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో, అలాగే ఎన్నో శక్తిపీఠాల్లో శాకంబరి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఆలయం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ఎంతో అందంగా అలంకరిస్తారు. అమ్మవారికి కూడా పూలహారాలు కాకుండా కూరగాయల హారాలు వేస్తారు. అయితే అమ్మవారికి కూరగాయలతో అలంకారం ఎందుకు చేస్తారో ఒక అద్భుతమైన కథను మనం తెలుసుకుందాం. ఒకప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒక కోరిక ఉండేది. ఈ ప్రపంచంలో దేవతల కంటే, ఋషుల కంటే, బ్రాహ్మణుల కంటే గొప్పవాడిగా ఉండాలి. అందరూ తనకు భయపడాలి. దానికోసం బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు చాలా కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు. ఆ వరం ఏంటంటే, దేవతలకు బ్రాహ్మణులకు తెలిసిన వేదాల జ్ఞానం అంతా వాళ్ళు మర్చిపోవాలి. అలాగే దేవతల మీద నాకు విజయం రావాలి అని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వరం ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. వేదాలు అంటే కేవలం పుస్తకాల్లో రాసి ఉండేవి కాదు. మన సంప్రదాయంలో గురువు చెప్పేది శిష్యుడు వింటాడు, అలాగే కంఠస్థం చేసుకుంటాడు. అందుకే వేదాలకు శృతి అనే పేరు వచ్చింది. ఇప్పుడు దుర్గముడికి వచ్చిన వరం వల్ల అందరి మనసులో ఉన్న ఆ వేద జ్ఞానం ఒక్కసారిగా మాయమైపోయింది. వేద మంత్రాలు గుర్తులేకపోవడంతో యజ్ఞాలు ఆగిపోయాయి, హోమాలు ఆగిపోయాయి, సంధ్యావందనం వంటి వైదిక కర్మలు కూడా ఆగిపోయాయి. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. యజ్ఞాలు ఆగిపోతే వర్షాలకు సంబంధం ఏమిటి? మన శాస్త్రాలు ఒక గొప్ప విషయాన్ని చెప్తాయి. ధర్మం సక్రమంగా ఉంటే ప్రకృతి కూడా సక్రమంగా ఉంటుంది అని. యజ్ఞాలు జరిగితే వర్షాలు కురుస్తాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞాలు ఆగిపోవడంతో ప్రకృతి కూడా మారిపోయింది. వర్షాలు పడలేదు, నెలలు గడిచిపోయాయి, భూమి ఎండిపోయింది, చెరువులు ఎండిపోయాయి, బావుల్లో నీళ్లు లేవు, నదులు ఇంకిపోయాయి, పంటలు పండలేదు, ప్రజలు తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకలేదు. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. దేవతలు కూడా యజ్ఞ భాగం లేక బలహీనపడ్డారు. చివరికి ఋషులు, బ్రాహ్మణులు అందరు కలిసి హిమాలయకు వెళ్లి అక్కడ జగన్మాతను ఎంతో భక్తితో ప్రార్థిస్తే అమ్మవారు వారి భక్తికి కరిగిపోయి వెంటనే ప్రత్యక్షమయ్యారు. కానీ ఆమె సాధారణ రూపంలో రాలేదు. ఆమె శరీరం అంతా కళ్ళతో ఉన్న దివ్య రూపంలో దర్శనమిచ్చింది. అందుకే ఆమెను శతాక్షి అని పిలుస్తారు. శతం అంటే 100, అక్షి అంటే కన్ను, అంటే 100 కళ్ళతో ఉన్న తల్లి. అమ్మవారు ప్రజల బాధ చూసి ఎంతో దుఃఖించి ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు దారగా కారాయి. ఆ కన్నీళ్లు ఒక్క రోజులు కాదు, 2 రోజులు కాదు, 9 రోజుల పాటు ఆగకుండా కురిశాయంట. ఆ కన్నీళ్లే వర్షాలుగా మారాయి. ఎండిపోయిన చెరువులు నిండిపోయాయి, నదులు మళ్ళీ ప్రవహించాయి, బావులు నిండిపోయాయి, భూమి మళ్ళీ పచ్చగా మారింది, ప్రపంచానికి మళ్ళీ జీవం వచ్చింది. కానీ అమ్మవారు అక్కడితో ఆగలేదు. ఆమెకు తెలుసు వర్షం పడిందని వెంటనే పంటలు రావు కదా. అప్పటి వరకు ప్రజలు ఏం తింటారు? అందుకే ఆమె తన చేతులతో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, దుంపలు, పశువులకు మేత, ఇలా జీవులకు అవసరమైన ఆహారం మొత్తం అందించింది. అందుకే ఆమెకు శాకంబరి అని పేరు వచ్చింది. శాకం అంటే కూరగాయలు, బరి అంటే పోషించేది, అంటే ప్రపంచాన్ని ఆహారంతో పోషించే తల్లి అన్నమాట. ఆ తర్వాత అమ్మవారు దుర్గముడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి వేదాలను తిరిగి ఋషులకు, దేవతలు అందించి ఆకలితో ఉన్న ఈ ప్రపంచాన్ని కాపాడడం జరిగింది. అందుకే ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకారం చేస్తారు. ఇంట్లో కూడా మనకు చేతనన్ని రకాల కూరగాయలు, పండ్లు అమ్మవారికి సమర్పించి పూజ చేయండి. వీలైతే కూరగాయలతో కదంబం తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. అంతకంటే గొప్ప పూజ ఏంటంటే ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టండి, అన్నదానం చేయండి. ఎందుకంటే శాకంబరి అమ్మవారి ప్రపంచానికి అన్నం పెట్టిన తల్లి కాబట్టి. మనం కూడా ఒకరికి అన్నం పెడితే అదే అమ్మవారికి చేసే నిజమైన పూజ. కాబట్టి శాకంబరి అమ్మవారి అవతారం మనకు చెప్పే సందేశం ఒకటే: ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం అంటే దేవుణ్ణి పూజించినట్టే. ఈ ఆషాఢ పౌర్ణమి రోజున భక్తితో అమ్మవారిని పూజించి మనకు చేతనైనంత వరకు అన్నదానం చేసి శాకంబరి అమ్మవారి కృపతో మన ఇంట్లో ఎప్పుడు అన్నపూర్ణ కటాక్షం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. విన్నారుగా శాకంబరి అనే పేరు ఎలా వచ్చింది అమ్మవారికి. ఆషాఢ పౌర్ణమికి అమ్మవారిని ఎలా పూజించాలో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ కథలు, పూజా విధానాలు తెలుసుకోవాలంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి ఆధ్యాత్మిక విషయంతో కలుద్దాం. జై శాకంబరి మాత, జై జగదంబ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.